ఎన్ని రోజులున్నా నేను బయలుదేరే ముందు మా అక్క ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కాదు. తర్వాత మాకు మమ్మీ లేదు కాబట్టి నేను వచ్చినప్పుడే మా అక్క కొంచెం రెస్ట్, మా అక్క వచ్చినప్పుడు నాకు కొంచెం రెస్ట్. సో చూడండి, మా అక్క ముఖంలో ఏడుపు అయితే స్టార్ట్ అయిపోతుంది. బాగా చెప్తాను దాని కళ్ళ నుంచి కళ్ళు కారుతాయి. సో దానికి ముందే చెప్పిన అస్సలు ఏడవద్దని చెప్పేసి. తర్వాత ఉన్నప్పుడే పిల్లలకు కొంచెం రెస్ట్ ఇద్దామన్నట్టుగా అక్క వాళ్ళ వంటిల్లు క్లీన్ చేసి ఈరోజు చేసిన పనిని వీడియో తీస్తాను. రెగ్యులర్గా చేస్తాను ఏదో ఒకటి, కానీ ఈరోజు చేసిన దాన్ని వీడియో తీస్తాను మీతో షేర్ చేయడానికి. ఇది చూడండి, ఈ ఋతుగాడు వాడు కూడా మా ఓమ్ ఎట్లా ఎత్తుకున్నాడు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ మా టిప్స్. ఎట్లా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఇది ఈవినింగ్ స్టార్ట్ అయిన వ్లాగ్ అన్నమాట. సో చలో, బట్టలన్నీ వర్షం పడుతుంది, ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది, ఎండ కొడుతుంది. ఫైనల్గా ఈవినింగ్ ఎండ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అక్క వాళ్ళేమో ఫిష్ షాప్కి వెళ్ళిపోతున్నారు, నన్ను బట్టలు తీసిపెట్టు అని అక్క చెప్పింది. ఈ మావాడు చూడండి, సో బట్టలు తీయి రాని అని చెప్పేసరికి నేను బట్టలు తీస్తూ ఉన్నాను. ఈ వీడియో క్లిప్ తీసింది మా ఋతుగాడు అన్నమాట. సో కొన్ని ఆరినాయి, కొన్ని ఆరలేవు. ఆరని అయితే అలాగే ఉంచుతాను. అయితే మొత్తం ఎండ కొట్టాలి, లేకపోతే మొత్తం వాన కొట్టాలి. సో నిన్నంతా ఏమైంది తెలుసా, ఎండ కొడుతుంది, వాన కొడుతుంది, ఎండ కొడుతుంది, వాన కొడుతుంది. బట్టలు ఆరుతున్నాయి తడుస్తున్నాయి. సో కొంచెం వరకు ఆరినాయని ఇంట్లోకి తీసుకొచ్చేసాను. తర్వాత ఎండ స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే అక్క వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. నిన్న వీడియో కంటిన్యూషన్ మాటిది. సో తినేసి ఈవినింగ్ వెళ్ళిపోయినారు. ఓమేమో ఫుల్గా నిద్రపోయిండు. బబ్లికేమో ఈరోజు ఆఫీస్లో మీటింగ్ అంట, తను గాడితో వెళ్ళింది. సో తను ఇప్పుడే రాదన్నమాట. అది లంచ్కి కూడా రాలేదు, బయట తినేసింది. సో ఇప్పుడు ఓం పడుకున్నాడు, రితుగాడేమో ట్యాబ్ చూస్తున్నాడు. సో ఈ గ్యాప్లో వాడు లేసి నన్ను ఏమి చేయనియాడు. పిన్ని రెస్ట్ తీసుకో పిన్ని అంటాడు. సో బిడ్డ వాడికి రెస్ట్ ఉండాలి కదా, వాడు పడుకున్నాడని చెప్పేసి నేను పనులు చేస్తున్నాను అనమాట. లైక్ మా ఇంట్లో ఏమో చిన్న గిన్నెలు ఉంటాయి, లైక్ ఎగ్ ఒకటి కొట్టి పోయాలన్నా చిన్న తాళింపు వేయడానికైనా ఉంటాయి. మా అక్కోళ్ళ ఇంట్లో ఒక్క చిన్న గిన్నె ఉండదు. మీరు ఒక గుడ్డు కొట్టి పోయాలన్నా పెద్ద కడాయిలో పోయాలి, లేకపోతే పెనం మీద పోయాలి. ఖచ్చితంగా చిన్న గిన్నెలే ఉండేవి. సో అక్కగా రీసెంట్గా జర్మన్ ఐటమ్స్ లైక్ రాతేంటి తీసేసింది. ఒకటి రెండు ఉండొచ్చు, బట్ చిన్న గిన్నెలు బాగానే ఉండేవి. అవన్నీ తీసేసి పైన పెట్టేసిందంట. అవన్నీ ఇచ్చేసి 3+ స్టీల్ తీసుకుందనమాట, చెప్పింది నాకు. సో అట్లా చిన్న గిన్నెలు ఏం లేకుండా పోయినాయి అనమాట. అమ్మోళ్ళ ఇంట్లో అయితే అన్ని బౌళ్ళు ఉంటాయి, చాలా బౌల్ ఉంటాయి. మనం పూణేలో ఉన్నప్పుడు ఒక్క బౌలు మనకి ఇవ్వలే, ఏవో కొన్ని ప్లేట్స్ అవి. తర్వాత నేను నా ఓన్గా నేను ఒక్కొక్క గిన్నె కొన్నది. సో మొత్తానికైతే ఈ అక్కోళ్ళది బౌల్ తోమడానికి బాగుంటుంది. బౌల్ తోమి పైన ఆరేయాలి డైరెక్ట్గా, నీళ్ళన్నీ కింద పడతాయి. అండ్ మా కిచెన్ అంటే మా అక్కోళ్ళ కిచెన్ ఇంకా తక్కువ ఉంటుంది. యాక్చువల్లీ ఇది ల్యాండ్ పెద్దదే, కాకపోతే ఇద్దరికి, మా బావ వాళ్ళకి మా అక్క వాళ్ళకి హాఫ్ అన్నమాట. సో అట్లా వాళ్ళ హాఫ్లో వీళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు. సో మా ఋతుగాడు ఏంటంటే ట్యాబ్ లేదో నాకు చూపిస్తున్నాడు, నేను మీకు చూపిస్తాను. కనిపిస్తుంది. దీని లాక్ ఎట్లా తీయాలి మమ్మీ అని అడుగుతున్నాడు. అది ఓమన్నకే తీయచ్చు అంటే నాకు ఓమన్న నేర్పించినాడు అని చెప్తున్నాడు. సో నేను ఎవరో అక్క మీ ఫేస్లో చూస్తే మీకు తేజుని మీరు మిస్ అవుతున్నట్టుగా అనిపించింది అన్నారు. వాడు నా కొడుకండి, ఆల్వేస్ వాడిని మిస్ అవుతూ ఉంటాను. కానీ వాడిని తీసుకొస్తే వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, మిస్ అవుతాయి. అండ్ అన్ని రోజులు అంటే నర్సరీ తేజు క్లాసెస్ చాలా వెనకాల పడిపోతాడు కదా, అందుకని వాడిని తీసుకురాలేదు. వాడు డైలీ ఫోన్ చేసి ఏడుస్తున్నాడు, నేను వస్తా కదా మమ్మీ, నేను వచ్చేదాకుండని. ఎందుకంటే వాడికి ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాడికి ఇక్కడ ఆడుకోవడం ఇష్టం అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మీరు క్లీనింగ్ ప్రాసెస్ అంతా చూసేయండి. మా అక్క స్టీల్ స్టవ్ ఆన్లైన్లో కొనలేదు, షాప్లో కొనింది. చాలా ఏళ్ళు వచ్చింది. నా పెళ్ళైన కొత్తలో వీళ్ళ దగ్గర 3 పొయ్యిలది ఉండే, తర్వాత ఇది తీసుకుంది. కరోనా టైంలో తీసుకుందండి, 5-6 ఏళ్ళు అవుతుందంట. సో ఇప్పుడు ప్రజెంట్ దీని నుంచి గ్యాస్ లీకేజ్ ఎక్కువ అవుతుంది. సో మారుద్దామని ఆలోచిస్తుంది. 7,000కో 8,000కో తీసుకుంది. నా గ్యాస్ ఏదైనా ప్రాబ్లం వస్తే నేను స్టీలే తీసుకుంటాను, తోమడానికైనా దేనికైనా బాగుంటుంది. సో తర్వాత ఇక్కడ బౌల్ తోమేస్తున్నాను. అక్క వాళ్ళు బట్టల సబ్బుతోటి బౌల్ తోముతారు. ఎస్, నాకేమో బట్టల సబ్బు కానీ బౌల్ సబ్బు కానీ 2 వాడినా చేతులకు బొబ్బలు వచ్చి ఎర్రగా అయితే, మీకు తెలుసుగా గాలిపల్లి ఉన్నప్పుడు నేను చూపించాను. సో బొబ్బలు వచ్చి ఎర్రగా అవుతాయి అనమాట. సో ఇంకా ఇక్కడ అదే ఉంది కాబట్టి వాటితోటి తోముతా ఉన్నాను. మా అక్క ఎంత అంటే మనం ఇన్ని బౌలు తోమేస్తాం కదా, తను తోముకున్నా కూడా మళ్ళీ వాడే ముందు ప్రతి గిన్నెను కడిగి తీసుకుంటుంది. తర్వాత ఏంటంటే ఎందుకో నేను ఈరోజు వీడియో పెట్టకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్
ఎడిట్ చేయకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ నాకు బాధ అనిపించిందండి. మనకి ల్యాక్స్లో వ్యూ వచ్చినప్పుడు మన మీద కుళ్ళు పడేవాళ్ళు అలా కామెంట్ చేస్తే ఓకే. నాకు వచ్చేది 6-7 వేలు, లాస్ట్ 10,000 లోపే మనకు వస్తుంది వ్యూ. దాంట్లో ఒక 2-3 రెగ్యులర్గా నెగిటివ్ కమెంట్సే చేస్తున్నారు. సో నిన్నైతే ఆమె బాగా దొబ్బి తిను అని చెప్పేసి పుట్టింటికి వెళ్ళడానికి బాగా దొబ్బి తినడానికి వెళ్ళను, మీ ఆయనకు డివోర్స్ ఇచ్చి వెళ్ళు అన్నారు. సో అది నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. చాలామంది దానికి రిప్లై కూడా ఇచ్చారు. కానీ బాధ అనిపిస్తుంది. ఎందుకు అంత కుళ్ళు? ఆడోళ్ళకి సపోర్ట్ చేయకుంటే ఎవరు సపోర్ట్ చేస్తారు? సో మీకు నచ్చకుంటే చూడొద్దు, అంతేగాని ఆ దిక్కుమల్ల నోట్తోటి డివోర్స్ అనకండి. నేను ఎంతో ఇష్టపడి, మేమిద్దరం ఎంతో ఇష్టపడి మా సంసారాన్ని బాగా వేసుకుంటున్నాం, మా లైఫ్ని బాగా లీడ్ చేస్తున్నాం. మీలాంటి చెత్త నోర్లతోటి డివోర్స్ లాంటివి అనకండి. ఎవరికైనా బాధ అనిపిస్తుంది. నా మైండ్లో ఎప్పుడు రాని థాట్ ఏదో పిచ్చిగా అట్లా కమెంట్ చూసేసరికి చాలా బాధ అనిపించింది. నేను దానికి రిప్లై ఇచ్చాను, కానీ ఎక్కడో మైండ్లో ఉండిపోయింది. సో అందుకు వీడియోలు చెప్తున్నాను. అందుకే ఈరోజు పొద్దు నుంచి వీడియో ఎడిటింగ్ అయితే నాకు చేయాలనిపించలేదు. ఆ తర్వాత ఇంకొక ఆవిడ ఉంటుంది. ఆవిడ అంతే, ఆవిడ ఇంకో ఆవిడ, ముగ్గురు ఏమో ఉండరు. మేము నార్మల్గా మా యూట్యూబ్ స్టూడియోలో చూస్తే వాళ్ళు ఒక కామెంట్ ఐడి మీద క్లిక్ చేసి వాళ్ళు పాస్ట్ మంత్స్లో ఏ కమెంట్ చేస్తారో అన్నీ కనిపిస్తాయి అనమాట. సో ఈవిడ ఆ మధ్య అనింది. మళ్ళీ ఎవరు ఓం గురించి గుడ్ న్యూస్ చెప్పిన వీడియో కింద కామెంట్ వచ్చింది, మీ అక్క వాళ్ళంతా పూర్ కదా, మరి వాళ్ళకి డాగ్స్ ఎందుకు అని. నేను ఏ వీడియో చెప్పాను మా అక్క వాళ్ళు పూరని? చెప్పాను నేను మీకు. ఎప్పుడు మా అక్కోళ్ళు ఇప్పుడు ఉన్న ఇల్లు సొంత ఇల్లే. మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన మా అక్కోళ్ళకి ఇంకో సొంత ఇల్లు ఉంది, అది రెంట్కి ఇచ్చారు. అలాగే ముందు వాళ్ళ మా అక్కోళ్ళకి ఇంకో ఇల్లు ఉంది, అది కూడా రెంట్ పర్పస్లోనే ఉంది. ఇవన్నీ మా అక్క బావ సంపాదించకపోయినా వాళ్ళ అత్త మామలు సంపాదించిన ఆస్తి. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరికి ఏదైనా చెరసమానం ఇస్తారనమాట. సో దాంట్లో వాళ్ళ ఇల్లులు కట్టుకొని రెంట్లకు ఇచ్చారు. అలాగే మా అక్కకు మునుపు 2 షాపులు చాలా బాగా నడిచేవి. మా అక్కకు గోల్డ్ ఉంది, మా అక్కకు పెట్స్ ఉన్నాయి, మా అక్కకు ల్యాండ్స్ కూడా ఉన్నాయి. తను ఓన్గా కొన్న ల్యాండ్ కూడా ఉంది. మనం ఇల్లు కొన్నాం చూడండి, అప్పుడు మా అక్క కూడా సిటీలోనే ఇంకో ల్యాండ్ కూడా కొనింది. సో వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ సిచ్యువేషన్ మరీ అంత ఉంటే కుక్కలకు రోజు చికెన్ పెడతారా చెప్పండి? సో నువ్వే ఒక్కదానివే బాగున్నావు, మీ ఫ్యామిలీ అంతా పూరే అన్నారు. సో నేను ఒక్కదాన్ని బాగుండి మా ఫ్యామిలీ అంతా పూరని నేను ఎప్పుడైనా చెప్పానా? మీరే చెప్పండి. సో మా వాళ్ళు అందరూ బెటర్గానే, మేము రిచ్ కాదు అలా అని మొత్తం పూర్ కాదు. మేము కష్టపడి ఎంతో కొంత సంపాదించినవి ఉన్నాయి, వాటి మీద ఉంటున్నాం అనమాట. సో నేను ఒకదాన్నే బాగున్నా అని ఎవరో అన్నారు. నాకంటే మా అక్క లైఫ్ బాగుంటుంది. చేపల బిజినెస్లో ఎంతెంత లాభం ఉంటుందో మీకు తెలుసా? చెప్పండి కమెంట్లో, తెలిస్తే మాట్లాడండి. సో ఇది చెప్పాలనుకున్నాను, ఎందుకు అట్లా కమెంట్ చేశారని కోపం వచ్చి చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఒకదానే బాగుండడానికి కారణం ఏంటంటే 7 years బ్యాక్ వెళ్ళి నా వీడియోస్ చూడండి. వారం మొత్తంలో ఒకే డ్రెస్ 3-4 సార్లు వేసుకొని ఉంటాను. మెడలో గోల్డ్ ఒక నల్ల పూస కూడా ఒక గోల్డ్ పూస కూడా ఉండకపోయేది, అలా ఉండేదాన్ని. ఇదంతా మా ఆయన, నేను, మా అత్త మామల ఆస్తి లేదు మాకు, మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన రూపాయి లేదు. మేమిద్దరం, నేను యూట్యూబ్లో వేసుకుంటూ, మా ఆయన కష్టపడుతూ జాబ్ చేస్తూ, మేము కష్టపడుతూ సంపాదించుకున్నదే ఏదున్నా మేము తినే ప్రతి ముద్ద మా ఆయన కష్టం, నా కష్టమేనండి. సో తెలియకుండా మాట్లాడొద్దు. అండ్ మా పుట్టింటి వాళ్ళు మీకు పూరని ఎక్కడ అనిపించింది? పూణేలో మా మమ్మీ వాళ్ళు ఉన్న ఏరియాలో మెల్లమెల్లగా మా ఇల్లు ₹1,00,00,000 ఉంటుంది. ఆ ఏరియా మీకు చూడడానికి అట్లా అనిపిస్తుంది, కానీ చాలా కాస్ట్లీ ఏరియానే. హైటెక్ సిటీ అన్నట్టుగా మగరపట్టకి 6-7 kilometers దూరం ఉన్న ఏరియా అది. మా షాప్ చాలా బాగా నడుస్తుంది, మా అమ్మ సరిగా నడిపాక. మా నాన్న చాలా బాగా సంపాదించాడు. ఇల్లంతకులో మాకు 2 ఇల్లులు ఉన్నాయి, మా సొంత ఇల్లులు. మా పెద్దనేగో ల్యాండ్స్ ఉన్నాయి. సో మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మరి అంటే పూర్ అన్నందుకు నేను ఫీల్ అవ్వట్లేదు. మీరే బెటర్గా ఉన్నారు, మీ పుట్టింటి వాళ్ళంతా పూర్ అంటే మన పుట్టింటిని ఎవరేమన్నా అంటే కోపం వస్తుంది కదా. సో అందుకు చెప్పాను. ఇక్కడ మా ఏంటంటే వీటన్నిటికీ చికెన్ పెడుతుంది. ఈ క్యాట్ ఫుడ్ ఉంటుంది తెలుసా మీకు? మా అక్క స్కిన్కి ఎలాంటి సబ్బు వాడదు, డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినవే వాడుతుంది. తన బాడీ, తన ఫేస్, వాటి మెయింటెనెన్స్కి 1 monthకి మెల్లగా 6-7 వేలు పోతాయి దానికి. సో నేను అట్లా పెట్టగలుగుతాను చెప్పండి? కాదు కదా. మా అక్క మీద ఏదో చెప్పాలని నేను చెప్పట్లేదు. నన్ను అన్నారు మా పుట్టింటోళ్ళని, మీరు తప్ప మీ వాళ్ళంతా పూరే కదా అన్నట్టు కామెంట్ చేశారు. అందుకే కోపం వచ్చి చెప్తున్నాను అనమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాను. సో బేసికల్గా ఇప్పుడు ఇక్కడ మీకు నేను
హైదరాబాద్కి బయలుదేరుతున్నందుకే బ్యాగ్ ప్యాక్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది కదా. నేను అదే అనుకొని బ్యాగ్ ప్యాక్ చేసుకునేది మార్నింగ్ అనమాట. సో ఇప్పుడు వెళ్తే మనం కొంచెం బయటికి పోవాలి. తర్వాత అటు నుంచి అటే నైట్ నేను బస్ బుక్ చేయమని ఉంటుంది శేఖర్ని. కానీ శేఖర్ బుక్ చేయలేదు. మధ్యాహ్నం వరకు బుక్ చేస్తా లేవే అన్నాడు. నేను కిరణ్ దగ్గరికి బయలుదేరుతున్నాను రెడీ అయిపోయి. సో మా అక్క నా పిల్లలకి తేజువానికి 200, ఋతువానికి 200 చేతిలో పెట్టేసి ఋతుగాడికి చెప్తుంది, తేజువానికి ఇవ్వు ఈ డబ్బులు అని చెప్పేసి. మా ఓం ఏంటంటే దానికి ఋతుగాడు కిస్ పెడతలేదు, మళ్ళీ డబ్బులు గుంజుకొని దానికి ఇచ్చిండు. ఇక దీనిలో పెట్టేస్తా వచ్చి నాకు కిస్ పెట్టి తీసుకొని మా అక్క అంటుంది. మా అక్కకి ఋతుగాడు ఒకడే చిన్నోడు కదా, బాగా ప్రేమ ఉంటుంది. కానీ వాడేమో ఎక్కువ అక్క దగ్గరికి పోడు. సో నేను కొత్త డ్రెస్ వేసుకున్నాను, ఎందుకంటే మనం బయటికి వెళ్తాం అనమాట. ఈరోజు మొత్తం బయట తిరుగుతాము. అండ్ అప్పుడైతే అక్కకు బాయ్ చెప్పాను. నేను బాయ్ చెప్పి ఆటో ఎక్కి కిరణ్ దగ్గర చేరగానే మా అక్క ఫోన్ చేసింది, అబ్బా చెల్లి ఇంకో రోజు ఉండే, నాకు ఎందుకో బాగా బాధ అనిపిస్తుంది, ఒక్కరోజు ఉండిపో, ఇన్ని రోజులు ఉన్నావు కదా ఇంకో రోజు ఉండిపో అని చెప్పి అనింది. అండ్ అక్కడ సిచ్యువేషన్ కూడా వేరే, ఇంకో మా ఫ్యామిలీ మ్యాటర్ కూడా ఉండే అనమాట. సో అది కూడా ఉంది కాబట్టి బా ఉండిపో, అదేదో క్లియరే వేసుకోపో అని చెప్పేసి అంటేను ఇలా దీనిలో అది లేదు. సో ఇలా బ్యాగ్ వేసుకొని నాకు కావాల్సిన చెట్లు వేసుకొని ఎమోషనల్గా మా అక్క నాకు పీ పెట్టి, దాని మైదాకి చూడండి భలే రెడ్గా అయింది కదా, సో పీ పెట్టి నాకు కావాల్సిన చెట్లు పెట్టి మొత్తం బ్యాగ్ ప్యాక్ చేసుకొని మెంటల్గా నేను ఇంటికి పోవాలి. ఎందుకంటే ఇక నాకు ఉడుకు మీద పడింది, మాది ఏజ్ మీద పడింది. సో పోవాలని పడింది. సో చలో మేము స్టార్ట్ అయిపోతున్నాం. నీకు ఇక్కడ చెప్తున్నా స్టార్ట్ అయిపోతాం, మళ్ళీ మనం వీడికి వస్తాం. ఎందుకంటే అది ఫోన్ చేసి ఏడ్చింది, నేను ఇంకా వెళ్ళాలనిపించలేదు. శేఖర్ కూడా ఉండి ఇంకో రోజు మీ అక్క మరీ ఏడ్చింది కదా, ఏం కాదులే అన్నాడు. మా శేఖర్ ద బెస్ట్ పర్సన్ అండి. తను ప్రతిదీ అర్థం చేసుకుంటాడు. మరి తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ తేజుని స్కూల్కి పంపిస్తున్నాడు. మరి నాకు కష్టమవుతుంది, ఈరోజే రా అని అనొచ్చు. బట్ తను అలా కాదు, ప్రతిసారి నా గురించి ఆలోచిస్తాడు. నా లైఫ్లో బెస్ట్ థింగ్ నేను తనని పెళ్లి చేసుకోవాలని డెసిషన్ తీసుకోవడమే. సో అందుకే నా లైఫ్ ఇప్పుడు ఇలా ఉంది. అలాంటి మనిషితోటి డివోర్స్ అంటే ఎంత కోపం రావాలి చెప్పండి. నాకు నిన్న మెదడంతా పాడైపోయింది ఆ కమెంట్ చూసినాక. ఎందుకంత హేట్ చేస్తారు చెప్పండి. మీరు సపోర్ట్ చేయకున్నా పర్లేదు, నచ్చకుంటే చూడకండి, అంతేగాని మీ ముదనష్టపు నోరుతోటి పిచ్చి వర్డ్స్ అనకండి. సో ఇక్కడ బాయ్ చెప్పిన మా అక్క చూడండి వెనకాల చూస్తుంటుంది, దానికి ఏడుపు వచ్చింది. తర్వాత నేను పోయినాక గంటకే చెల్లెపోకు ప్లీజ్ ఇలా ఒక్కరోజు ఉండని చెప్పింది. ఆబ్వియస్లీ మళ్ళీ నేను సాయంత్రం ఇంటికి వస్తాను అనమాట. సో ఇక్కడ మా అమ్మకు బాయ్ చెప్తున్నాను. మా అమ్మకు పిల్లలు ఉన్నారా అని అడుగుతున్నారు. మా అమ్మకు పిల్లలు ఎవరు లేరు. తనకు చుట్టాలు సిబ్లింగ్స్ ఉన్నారు. ఏ డబ్బులు సంపాదించని వాళ్ళ దగ్గరికే పోతాయి. మేమేం అనలేము, దాని బంగారం మీద మాకు ఆశ లేదు. నేను సంపాదించుకుని నా మొగుడు ఏంచింది నాకు బోల్డ్ అంత ఉంది. సో అది పోగా మిగిలిందే మాది. ఏది మిగిలిన మా ముగ్గురు అన్నది నాది, మా అక్కది, అంతే కదా. సో వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.